కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. మాది డబ్బించిన సర్కారు పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి చరిత్రని మసిపూసుకుంటే ఆ నష్టం ఆంధ్ర రాష్ట్రానికి. ఇవాళ తెలుగుదేశం ఉన్నా వైసీపీ ఉన్నా ఏ స్మార్ట్ మీటర్లు అయితే పెట్టమని వాటిని పగలగొట్టమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చెప్పారో అదే స్మార్ట్ మీటర్ని ఇవాళ వాళ్ళు పెట్టమని చెబుతూ ఉంటే దీన్ని మనము ప్రోత్సహించలేము. ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలని స్మార్ట్ మీటర్ని వెనక్కి తీసుకునేవాక మన పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈనాడు విద్యావంతులైన ఐటీ ఉద్యోగుల దగ్గర నుంచి చదువుకున్న మేధావుల దగ్గర నుంచి ఎవరికన్నా మార్క్సిజం లెనినిజాన్ని అధ్యయనం చేసి భారతదేశంలో ఆంధ్రదేశంలో ఎవరికన్నా రాజకీయాల్ని ఒక బలమైన శక్తిగా తీసుకురావాలి. కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఈ రాష్ట్ర రాజకీయాలు నడవటానికి వీల్లేదు. అందుకు ఈ వినుకొండలు ఉండే రానున్న 4 సంవత్సరాలు ఒక నూతన రాజకీయ ఉద్యమానికి మనం ప్రారంభిద్దాం. కమ్యూనిస్ట్ పార్టీని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దుకుందాం. అందువల్ల మీరందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతుని రానున్న కాలంలో అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అన్ని 26 జిల్లాల మహాసభలు పూర్తయిన తర్వాత రేపు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు నగరంలో మన సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. ఇవాళ వినుకొండకి ఎవరైతే పెద్ద ఎత్తున తరలి వచ్చారో మీరందరూ కూడా ఒంగోలుకి 23వ తేదీ రావాలి. మన జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు కూడా వస్తూ ఉన్నారు. మన సినిమా నటులు కూడా వస్తూ ఉన్నారు. అందరూ కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. కాబట్టి 26 జిల్లాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. మన పల్నాడు జిల్లా పల్నాడు దెబ్బ చూపాలి. మీరందరూ కూడా తరలి రావాలి. అందరూ కూడా అక్కడ కనపడాలి. అందరి చేతుల్లో జెండాలు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎర్ర చొక్కాలు ఎర్ర చేసుకొని రావాలి. అందుకోసం నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇవాళ మహాసభలకు కూడా ఎనలేని ప్రాధాన్యత ఉంది. కారణం ఏమంటే మన పార్టీ పుట్టి రేపు డిసెంబర్ 26వ తేదీ నాటికి 100 సంవత్సరాలు 100 ఇయర్స్ శతవార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. డిసెంబర్ 26 100 ఇయర్స్. నేను గర్వంగా చెప్తా ఉన్నా. కొంతమంది కమ్యూనిస్టు వ్యతిరేకులు అంటూ ఉంటారు, మీ పార్టీ చరిత్ర ఉన్న పార్టీ అని చెప్తా ఉంటారు, 100 ఏళ్ల చరిత్ర అని చెప్తారు, మీరు అధికారంలోకి రాలేదు, మీరు అధికారంలోకి ఎప్పుడు వస్తా కూడా తెలియదు, మాకు మాత్రం 100 ఏళ్ళు అని చెప్తారు అని అంటే దానికి నేను గర్వంగా ఒకటే జవాబు చెప్తా. భారతదేశంలోనే ఎంటైర్ ఇండియా 2 రాజకీయ పార్టీలు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని త్యాగాలు చేసిన పార్టీలు, ప్రాణాలు అర్పించిన పార్టీలు 2 పార్టీలు. ఒకటి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్, 2 ఎర్ర జెండా పార్టీ సిపిఐ. మా 2 పార్టీలే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాయి. అనేక మంది నాయకులు జైళ్లకు పోయారు, ప్రాణాలు అర్పించారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా పోరాటంలో పాల్గొన్నారు. గర్వంగా చెప్తాం. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా గద్దర్ వీరుల పార్టీ విప్లవకారులు సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి విప్లవకారులు కూడా
ప్రాణాలు అర్పించి పోరాడారు, తమ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు, దేశం కోసం నిలబడ్డారు, స్వాతంత్రాన్ని సాధించారు. ఇవాళ మాకు అధికారం ఉన్నా లేకపోయినా 100 ఏళ్ల తర్వాత కూడా ఎర్ర జెండా మనం చేతబడుతున్నామంటే పోరాటాలే కారణం. పోరాటాల వల్లనే ఎర్ర జెండా ఉందని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం.